ఇక వాన మీద ఇంకెన్ని సంగతులు చెప్పేందుకు కోటి ఏరియాల బుచ్చన్న లైవ్ లో ఉన్నారు. ఒకసారి బుచ్చన్న దగ్గరికి పోదాం. బుచ్చన్న, వాన గెర్విస్తలేదు కదా, మరి అక్కడ పరిస్థితి ఎట్లుంది? రాష్ట్రం మొత్తం మీద వాన ఉందా, అక్కడక్కడనే పడుతోందా? రేహనా, నిన్న మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో వాన సురువైంది. తెలంగాణ జిల్లాలో కూడా పడుతుంది. ముందుగా నేను హైదరాబాద్ ముచ్చట చెప్తాను. హైదరాబాద్లో నిన్న పొద్దుగాల నుంచి ఆగి ఆగి పడుకుంటూ వచ్చింది. మధ్యాహ్నం తర్వాత మరింత ఎక్కువైంది. రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉన్నది. కొన్ని ఏరియాలో బాగా పడుతుంది, కొన్ని ఏరియాలో తక్కువ పడుతుంది, ఇంకా కొన్ని ఏరియాలనేమో చినుకులు పడుతున్నాయి. అంతటా మేఘాలు ఉన్నాయి, చినుకులు పడుతున్నాయి. మొత్తం హైదరాబాదు నగరం హెచ్ఎండిఏ పరిధి మొత్తం తీసుకుంటే కనుక అంతటా వర్షం పడుతున్నది. కొన్ని ఏరియాలో మాత్రం విపరీతమైన వాన కురుస్తున్నది. ఇందాక మీరు చెప్పినట్లుగానే కొన్ని ఏరియాలు అయితే కనుక కాలు తీసి కాలు పెట్టే సందు లేకుండా నీళ్లు మల్లుకున్నాయి కొన్ని గల్లీలల్లో. ఇప్పుడు ప్రస్తుతం నేనున్నది కోటిలో. ఈ కోటి ఏరియా మనం చూస్తే కనుక జనాలు నిన్న మొన్న జనం హైదరాబాద్ నగరంలో బోనం ఎత్తుకుంటే ఇవాళ ఛత్రీలు ఎత్తుకొని నిలబడ్డారు మొత్తం హైదరాబాద్లంతా. ఇక్కడ మనం కోటిలో చూస్తున్నది. కోటి బస్టాండ్ ఎప్పుడు చూసినా సరే మందితోని ఉసుకేస్తే కూడా రాలనంత మంది ఉంటారు కోటి బస్టాండ్లో. ఇవాళ కూడా ఉన్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆ మోతాదు కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఇక పనుల మీద పోయేటోళ్ళు, అక్కడిక్కడ ఆ పని ఈ పని చేసుకునేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఈ దీంట్లో ఉద్యోగాలకు పోయేటోళ్ళ సంగతి ఏమో కానీ వేరే వేరే ఊర్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు. ఆ వచ్చిన దాంట్లో ఎక్కువ మంది ఇక్కడ నుంచి దక్షిణ తెలంగాణ జిల్లాలకు పోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో. వీళ్ళు ఊర్లలోకి పోయేటోళ్ళు కాబట్టి పాపం వాన ఇంత దెబ్బ కొడుతుందని తెలియదు కదా. వీలైన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఛత్రి తెచ్చుకున్నారు. లేని వాళ్ళు మాత్రం ఉత్తగానే వచ్చారు. ఏం పేరు తమ్మి నీ పేరు? సతీష్. ఛత్రి లేకుండా వచ్చినావు? కాలేజీ నుంచి వస్తున్నావు. కాలేజీకి వెళ్ళి వస్తున్నావు. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? బిఏ. మరి గొడుగు ఇంట్లోకి వెళ్ళి ఛత్రి తెచ్చుకోవచ్చు. నా ఛత్రి కిందకి రాను. రూమ్ లో నుంచి వచ్చిన. రూమ్ కాంతి వచ్చిన మార్నింగ్ కొంచెం మామూలుగా కొట్టింది. ఇక్కడ వచ్చిన తర్వాత మరీ విపరీతంగా ఉంది. నేను రూమ్ లో నుంచి వెళ్తాప్పుడు మామూలుగా కొట్టింది. అందుకే ఏం కాదు వెలుస్తుందేమో అని నేను బయటకు వచ్చినాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత విపరీతమైన వర్షం. చల్ల చలి పెడుతుంది. అవును. వాన ఎట్లా కొడితే బాగుంటుంది? వాన రాత్రి పూట కొట్టాలి, మార్నింగ్ పూట ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. పొద్దుగాల పూట మన పనులకు అన్ని ఆటంకాలు అవుతాయి కదా. ఆటంకాలు అవుతున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను బషీర్బాగ్ నుంచి వస్తున్నాను. అక్కడ ట్రాఫిక్ ఆగిందా? ఆగింది చాలా. ఎక్కడెక్కడ ఆగిందో చెప్పు, రిపోర్టర్ లాగా చెప్పి. నువ్వు ఎట్లా ఆగిందో? బషీర్బాగ్ దగ్గర, ఇక్కడ లిబర్టీ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అయింది. వాటర్ మస్తు పోతున్నాయి. ఇక్కడ మళ్ళీ చూసుకున్న ఇక్కడ ఎస్బిహెచ్ బ్యాంక్ దగ్గర కూడా వాటర్ చాలా ఆగినాయి. నేను చూసిన అక్కడ రెండు ప్రాంతాల దగ్గర చూసాను. బస్సులో వచ్చినాను. బస్ పాస్ ఉంది. చాలా తడిచినాయి. మొత్తం ఏమో మళ్ళీ బస్సుగా తెలుసు. ఇది రేహనా. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు. ఇక్కడ ఏం పేరు? నీ పేరు? పెద్ద ఆయన మాట్లాడవనే. ఈ అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు? ఇక్కడ కోటి. మరి గొడుగు తెచ్చుకోలే? ఇంటికి గొడుగు కిందకి రా. ఇంట్లోకి వచ్చినప్పుడు ఛత్రి తెచ్చుకోలే? ఏ పని మీద వచ్చినావు బయటికి? ఇక్కడ వెళ్తున్నాము, బేగం బజార్ వెళ్తున్నాము, అందుకే వచ్చాము. బేగం బజార్ దగ్గరనే ఇన్నే కదా? ఇన్నే పక్కన. ఆటోలో ఆటో దొరుకుతలేదా? ఆటో బస్ కి వెళ్తాము. కాదు, ఊర్లకి అయితేనే వాన వస్తే ఒక ఆనందం ఉంటది. పట్నం వాళ్ళకి ఏమనిపిస్తుంది వాన ఇట్లా ఇడవకుండా కొడితే? ఏమనిపిస్తుంది? బాగా అనిపించదు. పల్లెటూరు వాళ్ళకి బాగా అనిపిస్తుంది కదా. పల్లెటూరులకు బాగానే ఉంటది వర్షం పడుతుంటే. దేనికి ఏమి ఉండదు, టెన్షన్ ఎందుకు ఉంటది. ఇక్కడ వాళ్ళకి, పట్నం వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటది. అమ్మ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, వాళ్ళ కాలేజీలకి డ్యూటీలకి ఇట్లా కొంచెం ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకే వాళ్ళకు పట్నం వాళ్ళకి భయం అవుతుంది. జాబ్ కి పోవడానికి ఎక్కడికి పోయే టైం లేట్, సరిగ్గా అనుకున్న పనికి పోతామో లేదని బాధ, అదొక టెన్షన్. నడవడానికి ఇబ్బంది. ఊర్లలో అంటే కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక అడుగు తీసి అడగాలన్నా ప్రాబ్లమే ట్రాఫిక్ తోటి. దానివల్ల ఇబ్బంది అంతే. ఇలా వాన ఇడవకుండా కొడుతుంది. నీవేమేం ప్రాబ్లం ఎదుర్కొన్నావు? మార్నింగ్ నుంచి వెయిట్ చేసిన. షాపింగ్ ఈ రోజు లీవ్ మాకు, వీక్ ఆఫ్ జాబ్ కి. మార్నింగ్ నుంచి వెయిట్ చేసిన తగ్గితే షాపింగ్ ఏదేదో పనులు చేసుకుందామని. ఎటు కాకుండా 1 hour 1 o'clock దాకా ఇంట్లోనే అయిపోయింది. ఇక తగ్గేటట్టు లేదని బయటకు వచ్చి పొద్దు కూడా ఎంత తెలుస్తలేదు కదా. టైమే తెలుస్తలేదు. ఏదో 10, 11 అనుకుంటే టైం చూస్తే 1 అవుతుంది. మరి మీ ఇంటి దగ్గర గల్లీలకు నీళ్ళు వచ్చినాయి? నీళ్ళు మలుకున్నాయి గుంతల్లో? పర్లేదు, మామూలుగానే ఉంది. అట్లేం లేదు, ఏం లేదు. ట్రాఫిక్ అంటే బండ్లు వస్తలేవా? మేము ఉండేది యాక్చువల్లీ హైదర్ నగర్. అక్కడ మాత్రం ఫుల్ ప్రాబ్లమ్స్ ఉండే. చెరువు, అక్కడ వాటర్ వాసన. బట్ ఇక్కడైతే ఓకే. ఏం పోతుంది అంకల్, దోమలతో చస్తున్నాం అక్కడ. పెరుగుతాయి. మురికి నీరు, ఆ నీరు కరిస్తే పెరగకపోతే తగ్గుతాయా? కోటిలో ఉన్నది రేహనా. ఇక్కడ మనం ఇందాక మాట్లాడిన కోటిలో ఉన్న జనాలు
ఇక పండ్ల మీద అక్కడక్కడ పెట్టోళ్ళు వీళ్ళంతా జనాలంతా ఇక్కడ ఉన్నారు. ఇంకా రెండు దినాలు వాన ఇట్లే కొడుతుందని చెప్తున్నారు. మాది ఇంకా 2 దినాలు కొడితే కనుక ఎట్లుంటుందో తెలియదు. కానీ పండ్లకు పెట్టోళ్ళు అయితే మాత్రం ఎక్కడెక్కడ పండ్లన్నీ వాళ్ళు ఆపేసుకొని ఉంటున్నారు. అమ్మా ఎక్కడ పోతున్నావు? మేమా బాలనగర్ పోతున్నావు. గొడుగు తెచ్చుకున్నావు. గట్టిగా ఉందా లేదా? గాలి వస్తే ఎదుర్కోగలదు. గట్టిగానే ఉంది. గట్టిగానే ఉందా? ఎట్లా బాగా మరి ఏమైనా చేసినావా? ఇంట్లో మిర్చిలు గిట్టి ఏమైనా చేసుకున్నావా? ఏం చేయలే. ఎందుకు చలి పెడుతుంది కదా కొంచెం గరం గరం చాయ్ మిర్చిలు ఏం చేసుకున్నావు? సాయంత్రం చేసుకుంటాం. ఏమేం చేస్తావు చెప్పు? అన్ని టిఫిన్, ఏమేమి మిర్చి బజ్జీ వడప్ప అందరూ చేస్తావు ఇట్లా? అంకుల్ ఇటుకానే ఉన్నాడా? అంకుల్ బయటికి వెళ్ళొద్దాను చలికి. సరే సరే చెప్పొచ్చినావా? ఈ పాప ఎవడు? నీ కూడలే. అమ్మ ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఏనా? అంటే బందోబస్తు చేసుకుని వచ్చినావు అని వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చినావు? చల్లగా ఉంది కదా బయట. బయట చల్లగా ఉన్నాను. ఎక్కడ వెళ్తున్నావు? సేమ్ బాలనగర్. బాలనగర్ పోతున్నారా? భద్రంగా ఉండి. మరి బస్సులు ఆటోకి ఎట్లా పోతారు? బస్ ఎట్లా బస్సు దొరుకుతున్నాయి బాగానే? ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడక్కడ? ఏమన్నా అక్కడక్కడ. ఎక్కడెక్కడ అయింది? పంజాగుట్ట, అమీర్పేట్ అక్కడక్కడ అయింది. అమ్మా రోడ్లు వాటర్ లేకుండా నిలవాలి, మంచిగా కావాలి రోడ్లు. అంటే గుంతలు పడుతున్నాయి కదా బండ్లు. ఏం చేయాలంటే బాగా కావాలంటే చెప్పియాలి. ఎవరు ఏం చేయాలి? ఎవరు చెప్పిస్తే కేసీఆర్ చెప్పిస్తాడు. హైదరాబాద్ లో వాన అంటేనే నిజంగానే ఊర్లలో ఉన్న వాళ్ళకైతేనేమో వ్యవసాయం పని అదో ఇదో దొరుకుతుంది. ఈ వానకు ఆ ఊర్లలోకి వెళ్ళి కూడా జనాలు చెప్తున్నారు వాన దెబ్బకి ఇళ్లకి వెళ్ళి ఎవరు మంది బయటకు వెళ్తలేరు. చిలకల పనులు కూడా అట్లా ఆగిపోయినాయని చెప్తున్నారు. హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి వస్తున్నది. బయటికి వెళ్తే ఇక ట్రాఫిక్ లో ఇరుక్కొని పోతే ఈ పట్టణం ఉన్న వాళ్ళకు బాధ ఉంది. ఊర్లలో ఉన్న వాళ్ళకు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు కూలీలు దొరకక అదొక బాధ ఉంది. వాన ఒకసారి వచ్చిపోతున్న ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇట్లా ఇడవకుండా పడితే కనుక ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళలేం, ఏ పని చేసుకోలేమని జనాలు అంటున్నారు. అది నిజంగానే హైదరాబాద్ అయితే కనుక వచ్చే వాన వస్తే కనుక ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ కురుస్తున్న వానతోని ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో కూడా నీళ్లు బాగానే వస్తున్నాయని చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ పట్నం నడివితలు ఉన్నది. పట్నం బయట ఉన్న 2 హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ రెండిట్లో కూడా నీళ్లు బాగానే వస్తున్నాయి. ఈసీ మూసి వాగులలో కూడా నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. అక్కడ కురిసిన షాబాద్ ఆ ఏరియాలో, రంగారెడ్డి, వికారాబాద్ ఏరియాలో బాగా వాన కురుస్తున్నది. అక్కడ నుంచి నీళ్లు కూడా వాగులలో పోటీ నీళ్లు వచ్చి ఈసీ మూసీ నదిలో కూడా నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. అది ఇవాళ రేపు ఇంకా 2 రోజులు ఉంటాయి కాబట్టి ఆ రెండిట్లకి ఇప్పటికే నీళ్లు బాగానే వచ్చినాయి. ఇంగిన్ని నీళ్లు వచ్చే సూచన కూడా కనబడుతున్నది. ఇక్కడ కురుస్తున్న వానతో మూసీ నదిలో కూడా నీళ్లు బాగానే పోతున్నాయి. మూసీ నది నుంచి అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న మూసీ ఆనకట్ట, మూసీ రిజర్వాయర్లో కూడా నీళ్లు బాగా వచ్చినాయి. వచ్చినట్ల కిందికి వదిలేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న చెరువులలో, కుంటలలో కూడా నీళ్లు బాగానే వస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో నీళ్లు పడగానే పడ్డ నీళ్లు పడ్డట్లే ఇగో ఇట్లా ఇవి పోతూనే ఉంటాయి. సక్కన ఇప్పుడు ఇది చూస్తున్నాయి నీళ్ల సార్కి ఇదంతా కూడా ఈ కాలువ నీళ్ళ కాలువ సక్కన మూసీ నదిలోకే పోతుంది. ఇక్కడ మనం కోటి బస్ స్టాండ్ నుంచి ఒక 10 అడుగులు వేయగానే నీకు మూసీ నది వస్తుంది. మూసీ నది నుంచి నీళ్లు కిందికి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అట్లా పైన కురుస్తున్న వానలతో కూడా మూసీ నదిలకు నీళ్లు వస్తున్నాయి. ఇటువైపు నుంచి కూడా పైన కూకట్పల్లి ఆ ఏరియాలో, పికేట్ ఆ ఏరియాలో కురుస్తున్న వానతో ఆ నీళ్లు కూడా హుస్సేన్ సాగర్లోకి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నుంచి కూడా కొన్ని నీళ్లు కిందికి వదులుతున్నారు. ఇట్లా హైదరాబాద్ నగరంలో నిన్న ఇవాళ కురుస్తున్న వానతోని హైదరాబాద్ నగరం రోడ్లన్నీ మొత్తం నీళ్లతో నిండిపోయినాయి. ఇక గల్లీలలో అయితే కనుక కొంతమంది జిహెచ్ఎంసీ వాళ్ళు కొంతమంది కొన్ని టీములు పనిచేస్తున్నాయి కాబట్టి ఎప్పుడో మలుకున్న నీళ్ళని అప్పటిదప్పుడే రపరప తీసేస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ నీళ్లు అయితే ఆగుతలేవు. కానీ ట్రాఫిక్ మాత్రం మెల్లమెల్లగా వస్తున్నది. ఇప్పుడు ఇందాక వీళ్ళు చెప్పారు బాలనగర్ నుంచి వచ్చేవాళ్ళకు పంజాగుట్ట దగ్గర, నిమ్స్ దగ్గర కూడా మెల్లగా ట్రాఫిక్ మెల్లమెల్లగా పోతున్నాయి బండ్లు. ఖైరతాబాద్ జంక్షన్లో కూడా మెల్లమెల్లగా పోతున్నాయి. కోటి, యాబిడ్సి ఏరియాలు అయితే కనుక చాలా స్లోగా పోతున్నాయి. ఎందుకంటే ఆటోలు, బస్సులు ఒక దగ్గరికి అయిపోయినాయి. నీళ్లు వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా పోతున్నాయి. ఇక్కడ మలక్పేట దగ్గర కొద్దిసేపటి కింద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సికింద్రాబాద్ ఏరియా, బేగంపేట, సికింద్రాబాద్ ఈ నడమైతే కనుక దగ్గర 2 కిలోమీటర్ల మేర మెల్లగా పోతున్నాయి బండ్లు, బస్సులు, కార్లని కూడా. అంటే ఈ వానా దెబ్బ కోసమే బైకులు ఎక్కువ బయటికి రాలేదు, రోడ్ల మీదకి రాలేదు. కానీ కార్లకు బాగా గిరాకీ పెరిగినట్టుంది. ఎక్కడ కార్లని ఆ దుమ్ము దులిపి బయటికి తీసుకొచ్చినట్టుంది. కార్లు ఎక్కువ కనిపిస్తున్నాయి రోడ్ల మీద. ఇక బస్సు లేదంటే కారు, బైకుల సంఖ్య చాలా తక్కువ ఉంది. వర్షం కోసం జనాలు బయటికి రాలేదు. కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళైతే వాన కంటే బయటికి వెళ్ళిన దానికంటే కూడా ఇళ్లలో ఉండడమే బెటర్ అనుకున్నట్టుంది. బహుశా అందుకోసమనే జనాలు ఏదన్నా పని ఉన్న మాత్రమే రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ కోటి బస్టాండ్ ఏరియా, కోటి చౌరస్తల లెక్కకైతే కనుక చాలా ఇక్కడ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఫుట్పాత్ వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఏరియా మొత్తం కూడా ఇదంతే మెడికల్ కాలేజ్ ఏరియా, కోటి బస్టాండ్, ఆంధ్ర బ్యాంక్ వరకల్లా జనాలే ఉంటారు. అంటే జనం అంటే మామూలు జనం ఉండరు. పొద్దున సాయంత్రం పూట ఇక మధ్యాహ్నం పగటిల తర్వాత అయితే కనుక మొత్తం జనంతోనే ఈ ఏరియా మొత్తం నిండి ఉంటుంది. వాన దెబ్బ కోసమే అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్లైఓవర్ కింద మెట్రో కోసం వచ్చిన బండ్లు ఆపుకొని, కార్లు ఆపుకొని, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కార్లు అక్కడనే ఆపుకుంటున్నారు. ఇది కూడా బహుశా అదే ఒక కారణమేమో ట్రాఫిక్ బాగా మెల్లగా రావడానికి. ఎక్కడెక్కడైతే ఈ మెట్రో పిల్లలు ఉన్నాయో
ఈ మెట్రో పిల్లలు ఉన్న ఏరియాలో అయితే కనుక ట్రాఫిక్ మరీ మెల్లగా వస్తున్నది. ఆ వర్షం పెరిగే కొద్దీ అందరూ దాని కిందకి వెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళు అందరూ ఒకసారి మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇట్లా వాన కూడా ఆగి ఆగి కొడుతున్న కొద్దీ జనం కూడా మెల్లమెల్లగా వస్తున్నారు. అట్లా ఒక దిక్కు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. బస్సులో కూర్చుందామంటే కూడా కిటికీలు ఏమి పనిచేయక బస్సుల సీట్లు కూడా అన్ని తడిసిపోయినాయని చెప్తున్నారు. రేనా మొత్తానికైతే పట్నం నిన్న మొన్న పట్నం బోనాలతోని ఘటాలతోని ఎత్తుకొని తిరిగితే ఇవాళ గొడుగులు పట్టుకొని పట్నం తిరుగుతున్నది. ఇళ్లలో ఉన్న వాళ్ళు కనుక మంచిగా టీవీ ఒక ఫీలింగ్ కూడా కలుగుతున్నది. ఇక పొద్దుగాల నుంచి నేను రోడ్ల మీదనే తిరుగుతున్నా కాబట్టి పంజాగుట్ట ఏరియా నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అటువైపు అక్కడ కూకట్పల్లి కుత్బుల్లాపూర్ పొద్దున 11:30 వరకల్లా హైదరాబాద్ లో చాలా ఏరియాలో వాన ఎక్కువ లేదు, మోతాదు ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని ఏరియాల వాన బాగా పడుతున్నది. పొద్దున చూస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టుగానే 6 నుంచి 7 సెంటీమీటర్లు ఉన్న వాన అది కొన్ని ఏరియాలే ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ నగరం మొత్తంలో అటు రాజేంద్ర నగర్ కుత్బుల్లాపూర్ మొదలు పెడితే కనుక ఇటు ఉప్పలు ఈసీఏలు రామోజ్ ఫిలిం సిటీ వరకల్లా కూడా వాన విపరీతంగా వాన పడుతూనే ఉన్నది. అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న వాగులు వంకలను కూడా అవి పొంగి పొలుతూనే ఉన్నాయి. ఎందుకంటే పట్టణంలో చిన్నవానికి వాగులు వంగుతాయి. ఇక్కడ మన హైతనగర్ మండలం ఇదే విధంగా మహేశ్వరం ఇబ్రహీంపట్నం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే కొంతమంది రైతులు ఇవాళ పనులు సురువు చేయడానికి వాళ్ళు మోక బాగానే దొరికినది. కానీ వాన ఇడవకుండా దాక్కుతున్నది. పిండి ఎన్నికైన వాళ్ళు కనుక మిగిలిపోయిన సార్కల్ ఇత్తనాలు ఏమైనా వేసేటో కనుక అవి కూడా వేద్దామంటే కూడా అది ఆగిపోయిందని చెప్తున్నారు. వీలైతే కనుక చూద్దాం రేనా ఒకసారి ఊరికి వెళ్దాం. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఊరు ఏదన్నా వ్యవసాయం చేసే వాళ్ళు రైతులుంటే కనుక వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇంకా 2 దినాలు మారాలని చెప్తున్నారు. మరి 2 దినాల్లో పట్నం సంగతి ఏమవుతుంది, మరి కొలులో కోయటోళ్ళు ఎట్లా పోతారు ఏం కథనే చూడాలి. అది మళ్ళీ బస్సులు లేదంటే కనుక మళ్ళీ కార్లే ఉంటాయి. నిన్న ఆదివారం నాడు సోమవారం నాడు పండుగ వాతావరణం ఉన్నది కాబట్టి పెద్దగా దాని పట్టింపు ఏం లేదు. కానీ ఇవాళ రేపు 2 దినాలు ఇంకో 2 దినాలని చెప్తున్నారు. మరి అంటే ఈ లెక్కన బేస్తారం వరకల్లా వానలు ఇట్లా కురిస్తే కనుక హైదరాబాద్ పచ్చి కుండ కాదు, ఇక తడిచి ముద్ద అయిపోయింది. ఇప్పటికే గదగద వణుకుడే ఉంటుంది. ఇక ఆ పొద్దుగాల వాకింగ్లకు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ హైదరాబాద్లో అయితే ఎక్కడ కూడా ఎవరు కలవడలేదు. కేబీఆర్ పార్క్ దగ్గర అడిగిన ఎవరైనా వచ్చినా పొద్దుగాల వాకింగ్ కానీ పొద్దున వాకింగ్ కాదుగా అసలు అటువైపు మానవుడు లేడు, సంచారం లేనేలేదు. అక్కడక్కడ కవర్లు కప్పిన బండ్లు, ఛత్రీలు అమ్ముకునేటోళ్ళు, బ్యాగులు అమ్ముకునేటోళ్ళు, సంచులు అమ్ముకునేటోళ్ళు తప్ప రోడ్ల మీద జనాలు ఏమి లేరు. బస్సులు కూడా తిరిగే బస్సులు కూడా చాలా ఖాళీగానే పోతున్నాయి. అక్కడక్కడ తిరిగే ఆటోలలో అక్కడ ఒకరో ఇద్దరో జనాలు కనబడుతున్నారు తప్ప పెద్దగా సంచారం కూడా ఏం లేదు. హైదరాబాద్ లో ఉండే ఎక్కువ సంచారం ఉండే ఏరియాలలో కోటి బస్టాండ్ కూడా ఒకటి. ఇది వాస్తవానికి సిబిఎస్ కు దగ్గరలో ఉండడం, ఇక్కడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉండడం, ఇక అందుకోసమనే జనాలు కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి కూడా కొన్ని ఏరియాలకు కూకట్పల్లి ఏరియా కానీ లేకపోతే కనుక అమీర్పేటకి వెళ్ళడానికి, మెహిదీపట్నం అటు వెళ్ళడానికి కూడా ఇది ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ కూడా కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఈ వాన దెబ్బ కోసమే తక్కువ కనబడుతున్నారు. ఇది రేనా ఇప్పటికల్లా అంటే మనం పొద్దున 11:30కు ఇప్పటికీ చూస్తే కనుక వాన తీవ్రత పెరిగింది. రోడ్ల మీదకి వచ్చే జనాల సంఖ్య ఇంకా పెరగాలి కానీ వాళ్ళది కూడా తగ్గింది. ఏమన్నా పనుల మీద వచ్చిన వాళ్ళంతా కూడా బస్సులో ఆటోలో పట్టుకుని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ఇళ్లలో ఉండాలి కనుక కిటికీల నుంచో బాల్కనీ నుంచో బయట వాన ఎట్లా కొడుతున్నది, గల్లీలలో ఎట్లా ఉందని టీవీలో బ్రేకింగ్లు చూసి లేకపోతే కనుక వార్తలని తెలుసుకుంటున్నారు. ఇదే హైదరాబాద్ లో ఉన్న ముచ్చట రెహానా. ఓకే బుచ్చన్న.